నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. నా పేరు కోటేశ్వరమ్మ, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను. నేను మహిళా రైతుని. నా పొలంలో నాకున్నటువంటి 2 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి. దానిలో వరి 1 ఎకరా వేసాను, పత్తి 1 ఎకరా వేసానండి. నేను 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బీకే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టేవాళ్ళు కూడా ఆర్బీకే లెవెల్లో మీటింగులు పెట్టడం, అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలం బడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పీలు ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి వాళ్ళు చూసి ఆ తెగులు ఏమున్నాయి, పురుగులు ఏమున్నాయి అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు. దానివల్ల మాకు ఖర్చు తగ్గింది. 2.5 లక్షల వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము. అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి 5 రకాల పంటలు, ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి 5 రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని, దాంట్లో బయోడైవర్సిటీగా 20 రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు, అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం, మా పొలాలు చూడటం, ఇలా చేయడం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేసాము. అలాగే ఏటీఎం మోడల్ 20 రకాల ఆకుకూరలు అన్ని దుంప జాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమంలో ఆకుకూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము. దానివల్ల మాకు ప్రతి నెల 30,000 వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము. ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి, అలాగే మన సీఎం గారికి, జగనన్న గారికి చాలా ప్రోత్సాహం. అలాగే నా కుటుంబం తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ, అలాగే మాకు రైతు భరోసా పడుతుంది, దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను. నా ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల. మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కోటేశ్వరమ్మ గారు ఒక మాట చెప్పారు, వాల్యుబుల్ పాయింట్. సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, అంటే 24 గంటలు 365 రోజులు డబ్బు వచ్చేది. ఆ మోడల్, ఆమె ఎంచుకున్నటువంటి మోడల్. సాధారణంగా మనం చాలామంది ఖరీఫ్ రబీ అని 2 తెలుసు, 3 ఉండే సీజన్స్, ఖరీఫ్ రబీ జైద్. 3 సీజన్లలో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే 2వ పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం, మంచి ఉత్పత్తి, డబ్బు, దానితో పాటు గిట్టుబాటు ధర, ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది. కాబట్టి హ్యాపీగా చాలామంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. నువ్వు న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పావు. నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం. అంటే ఈ రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి 3,600 రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం. త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న 10,778 కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది కోటేశ్వరమ్మ మీరు మాట్లాడుతుంటే. ప్రతి ఆర్బీకేలో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ని తీసుకొస్తున్నారు, మెంటర్స్ని తీసుకొస్తున్నారు, ఒక అకాడమీని తీసుకొచ్చారు. ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం. దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. న్యాచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి గారికి యూనివర్సిటీని తీసుకురావాలనే ఆలోచన. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.